కమ్ ఇన్, ప్లీజ్ కమ్. రండి రండి, సేఫే, మిలిటరీ క్యారవాన్. దీన్ని బాగానే రెడీ చేశాడే. భయపడకండి, అది నేను పెంచుకునే కాక్రోచే. టీనా, గో ఇన్సైడ్. చెప్పండి. కెమెరాని ఛార్జ్ లో పెట్టి అలాగే వదిలేశాను. నైట్ ఫుల్ గా షూట్ ఉంది, అందుకే అజయ్ వెళ్లి తీసుకొస్తున్నాడు. మై టైమ్ ఈజ్ వాల్యుబుల్. ఇల్లు ఎక్కడా? పోతురాజు గుడి దగ్గర. 5 నిమిషాలనా, కెమెరా తీసుకొచ్చేస్తా. నెర్సూస్ కాఫీ కదా సార్. మెడలో చూస్తే సిలువ, కాక్రోచ్ చూస్తే హడలు. నీ కలర్ చూస్తుంటే ఆంగ్లో ఇండియన్ కలర్. ఊరికొచ్చి 3 రోజులైంది, ఎండలో బాగా తిరిగి స్కిన్ కొంచెం ట్యాన్ అయింది. కంఫర్ట్ కోసం కార్గో ప్యాంటు. వీటన్నిటి బట్టి చూస్తే ఆర్ యూ పెళ్లిళ్లలో వీడియో కవరేజ్ చేసే అమ్మాయి కదా నువ్వు? సార్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్. ఫిలిం డాక్యుమెంటరీస్ అంటే మీరు డిస్కవరీ? సార్ న్యూస్ ఛానల్. ఓకే. వావ్ సార్, అన్నీ కరెక్టే. మీరెలా కనిపెట్టారు సార్? ఐఎమ్ ఏజెంట్ కన్నాయిరం. నా ఫీజు 2000. ఏజెంట్, ఓకే. ఈ విలేజ్ లో ఏం డాక్యుమెంటరీ తీస్తారు? సార్ రూరల్ బిలీఫ్స్ గురించి డాక్యుమెంటరీ తీస్తున్నాను. మీరు తీసేది విలేజ్ డాక్యుమెంటరీ, నేను చూస్తే సిటీ బాయ్. నేనేం చేయగలను? తెచ్చేసా, నేను Hey, కెమెరా you తెచ్చేసా. brought it. అది మాత్రమే కాదు, కెమెరా అంటే ఐఎమ్ వెరీ షై. ఓరి నాయనో. యాక్చువల్లీ నేను ఒక డిటెక్టివ్ ని ఇప్పుడే ఫస్ట్ టైం మీట్ ఓ, అవుతున్నాను. ఫస్ట్ టైమా? షల్ వి స్టార్ట్ ద ఇంటర్వ్యూ? యా, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ. గో హెడ్. సో వై డిడ్ యూ చూస్ దిస్ ప్రొఫెషన్? మీరే ఇప్పుడు అప్పుడు అన్నట్టున్నారు. మీకు ఈ విషయం చెప్పాలా వద్దా తెలియట్లేదు బాబు. కానీ మీరు నా దగ్గరికి రావడం చాలా మంచిదైంది. బాబు ఏమంటున్నారు? మీరు ఒక అబ్బాయి ఫోటో ఇచ్చారు కదా, అతని క్యారెక్టర్ అంత మంచిది కాదు. ఒక అమ్మాయితో కలిసి సందుల్లోనూ చిందులు వేస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా చాలా బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నాడు పబ్లిక్ లో. ఇదిగోండి నేను తీసిన కలర్ ఫోటో. ఆ అబ్బాయికి ఆల్రెడీ అమ్మాయితో కనెక్షన్ ఉంది, వద్దు లైట్ తీసుకోండి. బాబు ఈ అమ్మాయి మా అమ్మాయే. అవును బాబు. నేను ప్రజలను సేవ్ చేస్తాను, బట్ దే డోంట్ నో దట్. ఇట్స్ అబౌట్ యువర్ కాస్ట్యూమ్. ఇది కాస్ట్యూమ్ కాదు, నా క్యాపబిలిటీని తెలిపే ఒక ఫీల్. ఇట్స్ అ నైస్ కాస్ట్యూమ్, నైస్. మీరు ఎలాంటి కేసుల్ని డీల్ చేస్తుంటారు? సైకో, సాడిస్ట్, సీరియల్ కిల్లర్స్, ఇంకా ఫైనాన్షియల్ స్కామ్స్, ఇలాంటి ఎవ్వరూ సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ ని నేను సాల్వ్ చేస్తుంటాను. ఎక్స్క్యూజ్ మీ. అన్నా, పిల్లి పిల్ల ఫోటో లేదన్నా, నేను మీతోటే వస్తాను. న్యూ క్లయింటా? రే ఏడవకరా, వెతకడానికే కదా వెళ్తున్నాం. వాట్ ఈస్ దిస్ కన్నాయిరం? మీరు పెద్ద పెద్ద కేసెస్ అన్ని డీల్ చేస్తున్నారు. క్రైమ్ సీన్స్, మర్డర్ మిస్టరీస్. క్యాట్ ఆర్ పాట్, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. సెంటిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏం చేస్తున్నాం అన్నది కాదు, ఎవరి కోసం చేస్తున్నాం అన్నదే ముఖ్యం. నా performance ఏంటో షూట్ చేసుకుంటాను. షూట్ చేస్తున్నావా? నాకు చెప్పాలి కదా. హాయ్, ఐఎమ్ ఏజెంట్ కన్నాయిరం. ఇప్పుడు మీరు చూస్తున్నది. హే, ఒక్క నిమిషం, కట్ చేయి. క్యాంప్ ఎవరా త్వరగా. కన్నాయిరం, కెమెరా ఇస్ రోలింగ్. స్టార్ట్ ఓకేనా? చేయండి. ఇక్కడ ఒక ముఖ్యమైన కేసు సాల్వ్ చేయడానికి వచ్చాం. తమ్ముడు పిల్లరా, కెమెరాని చూసి హాయ్ చెప్పు. ఈ బాబు పిల్లికి పెట్టిన పాలు తాగేశాడు, పిల్లి అలిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పిల్లిని వెతకడానికి వెళ్తున్నాం. రండి నాతో రండి, నన్ను ఫాలో అవ్వండి. కెమెరా ఆన్ లోనే ఉంది కదా, రండి నన్ను ఫాలో అవ్వండి. Actually, it's going on. త్వరగా వెళ్దాం, పద. మీరు పదండి, మేము వస్తున్నాం. యూ హెల్ప్ మీ అండ్ మేక్ మీ ఎ పాపులర్ డిటెక్టివ్. మీరు ఆల్రెడీ చాలా టాలెంటెడ్ కన్నాయిరం. మీరు ఖచ్చితంగా పాపులర్ డిటెక్టివ్ అవుతారు. ఇదే ఆ పిల్లి రోజు పాలు తాగే గిన్ని. ఇందులో స్మెల్లే రావట్లేదు, ఎందుకంటే 2 రోజుల నుంచి బాబు పాలు పోయట్లేదు అనుకుంటా. ఇదిగో ఇటు చూడండి, ఇవే పిల్లి అడుగుజాడలు. వీటిని ఫాలో అవుతూ వెళ్తే మన పిల్లిని పట్టేసుకోవచ్చు. కమాన్. వాడు చూడు, ఏ పని లేపని ఇటే వస్తున్నాడు. ఇప్పుడు ఆగి మీతో మాట్లాడతాడు. ఎవరి అమ్మాయి? ఏయ్, ఊరి కొత్త. చూసి చూసి అలవాటైపోద్ది, పోయి పని చూసుకో. ఈ ఊరికి సంబంధించినంత వరకు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా అందరూ సాంప్రదాయంగానే ఉంటారు. ఇక్కడ అందరికి నమ్మకాలు ఉంటాయి, మూఢనమ్మకాలు ఉంటాయి. అవునవును. ఇక్కడ సంథింగ్ ఫిషీ, అది మనకి దగ్గరలోనే ఉన్నట్టుంది. చూద్దాం రండి. అక్క, ఈ చేప పేరేంటమ్మా? నీ పిల్లి పేరేంటి? షీలా. గాట్ ఇట్. పిల్లి పేరు షీలా, చేప పేరు శంకర. సో ఈ రెండిటికి ఏదో సంబంధం ఉండి ఉండాలి. ఖచ్చితంగా ఎక్కడెక్కడో ఉండి ఉంటుంది. ఏ షీలా, షీలా ఇస్ దేర్. కమాన్ అన్నా, కమాన్. అది నా పిల్లే. కూల్గా ఉండండి, షీలాని జాగ్రత్తగా తీసుకొస్తాను. హాయ్, యాజ్ యూజువల్ గా షీలాని కూడా పట్టేసుకున్నాం. పిల్లను వెతుక్కుంటూ వస్తే దాని తల్లి కూడా దొరికింది. అది కూడా దొంగతనంగా పాలు తాగడానికి వచ్చింది. రండి సార్, బయట రండి. ఏమైంది? రండి, కుడి చేయి ముందు పెట్టారండి. పంచాయతీ ప్రెసిడెంట్. బట్టతల కొట్టుకుంటుందేమో. ఇలారా, ఇదిగో.
ఇదిగో శీలాన్ జాగ్రత్తగా చూసుకో. ఏ, నా ఇంకెప్పుడు పిల్లి దీని పిల్ల. పాలన తాకూడదు. దీని ఫోటో తీసి పెట్టుకో. ఇంకేం ప్రెసిడెంట్ గారు, ఎన్ని రోజులు ఇలా పాత్ర ప్లే చేస్తారు? మీరు ఈ పనికి వచ్చినప్పుడల్లా ఈ కాస్ట్యూమే యూజ్ చేస్తూ ఉంటారా? ఈ సినిమా అంతా కేబుల్ టీవీలో వస్తుంది. నమస్తే చెప్పండి. టీవీలోనా? కేస్ క్లోజ్డ్. బాడీ హీట్ గా ఉంది. కమ్ లెట్స్ గో. టీ తాగుదామా? చెప్పు. 2 స్ట్రాంగ్ టీ మాస్టర్. ఇదిగో వీళ్ళలాగే అసలు నా వాల్యూ ఎవరికి తెలియట్లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్. ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ టు మూవ్ కోయంబత్తూర్. ఓ ఎందుకు? కేసులు ఏమీ రావట్లేదుగా. కేస్ మనల్ని వెతుకుంటూ రాదు, మనమే కేసుని వెతుకుంటూ వెళ్ళాలి. ఇది ఆట వెనకాల చదివావు కదా, తెలిసిపోతుంది. యా సార్, అంతా బాగా జరుగుతుంది. సరే, నేను చెక్ చేసి చెప్తాను. ఓకే బాయ్. థ్యాంక్ యూ. షిట్. నేనేదో క్యాజువల్ గా డాక్యుమెంటరీ చేద్దామని వస్తే ఈయనొకరు. ఏమంటున్నారు ఆయన? ఈ సరౌండింగ్స్ లో రీసెంట్ గా అక్కడక్కడ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ దొరుకుతున్నాయని న్యూస్ వచ్చింది. వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఎవరూ రాలేదంట. ఒక లోకల్ రిపోర్టర్ చెప్పారని మా బాస్ చెప్పారు. అమ్మని చూడటానికి నువ్వెప్పటికీ రావా? ఈ సరౌండింగ్స్ లో రీసెంట్ గా అక్కడక్కడ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ దొరుకుతున్నాయని న్యూస్ వచ్చింది. వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఎవరూ రాలేదంట. ఎవరు అక్కడ? సార్, ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉంది. గుర్తొచ్చానా? ప్రైవేట్ డిటెక్టివ్ కన్నాయిరం. ఏమయ్యా సార్, స్టేషన్ కు వచ్చిన పిచ్చోడే కావాడు. అవును సార్, అతనే. చంపేసి అక్కడే పడేసావా? వినిపించట్లేదు. ఏంటయ్యా పొగరావాడికి? ఏమో తెలియదు సార్. అసలు పైకి ఎలా వెళ్ళావు? కష్టపడి సార్. నెమ్మదిగా, జాగ్రత్తగా రండి. రండి రండి. స్ట్రైట్ గా, మెల్లగా రండి. నిదానంగా రండి, తొందర ఏం లేదు. సార్, ఈ మనిషి చనిపోయి 12 to 16 hours అయి ఉంటుంది. మీరు దీన్ని 3 to 4 feet డిస్టెన్స్ నుంచి చూసారంటే. సార్ రండి సార్, మన టీమప్ అయ్యి ఈ కేసు గురించి తెలుసుకుందాం. ఎవరు చేశారో ఏంటో. ఏంటి టీం అప్ప? ఏమయ్యా చిదంబరం? సార్, దీన్ని కూడా ఆత్మహత్య అనకండి సార్, ఇది హత్య. అబ్బా, ఏంటయ్యా మొహం అంతా ఇలా కాలిపోయింది? సార్ సార్, ఏం స్టైల్ సార్. దమ్ము కొడుతూ బిర్యానీ తింటున్నారు. వాట్ ఏ స్టైల్. మీరు తినే స్టైల్ చూస్తుంటే ఆకలేస్తుంది సార్. ఓ, ఆ గుడ్డు ఎంత అదృష్టం చేసుకుంది సార్. ఎంత అందంగా లోపలికి వెళ్తుందో. అలాంటి శవాన్ని చూసొచ్చు కూడా ఒక ఫుల్ బిర్యానీ తింటున్నారంటే ఇలాంటి మానసిక ధైర్యం మీకు మాత్రమే ఉంటుంది. నాకైతే వామిటింగ్ వచ్చేసింది. సార్ సార్ సార్, ప్లీజ్ సార్. అన్నా, మరి పోస్ట్ మార్టం అయిపోయిందా? సరే, నువ్వే దగ్గరుండి అన్ని పూర్తి చేసేయమ్మా. సార్, అవును సార్, రెడ్ కార్ ఆదిరా, వాట్ హ్యాపెన్ కన్నాయిరం? యా కమ్మా, ఆదిరా, నేను ఇక్కడున్నాను. ఏంటి సార్ ఇది? ఈయన ఎందుకు సార్ లోపల పెట్టారు? వీడు నీతో తప్పుగా ప్రవర్తించాడా? చెప్పు, తోలు తీసేస్తాను. లేదు సార్, నేను డిటెక్టివ్ కన్నాయిరం ఫ్రెండ్ ని. వాడు నువ్వు వాడి ఫ్రెండ్వా? అవును సార్, ఏ రీజన్ లేకుండా ఇలా అరెస్ట్ చేయడం తప్పు సార్. సంఘటన జరిగిన స్థలంలో అనుమానాస్పదమైన వస్తువు ఏదైనా ఉంటే దాని పేరు ఆధారం. ఇదిగో వీళ్ళలాంటి జోకర్ ఉంటే వాణ్ణి అనుమానాస్పద వ్యక్తి అంటారు.
వీడిని ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వీడిని ఇక్కడే ఉంచి ఇంట్రాగేట్ చేసి తర్వాతే వదులుతాను. అర్థమైందా? ఏం చేద్దాం? ప్లీజ్ సైలెంట్. డిటెక్టివ్ లైఫ్ లో ఇవన్నీ సాధారణం. రేపు ఇవన్నీ హిస్టరీలో వస్తాయి. అప్పుడు స్క్రీన్ ప్లేలో ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని మనం కిల్ చేసేద్దాం. బై ద బై, మన టైటిల్ ఏంటంటే 1 2 3 4 5 6 7 7 బార్ 17 అవర్స్. నైట్ అంతా సెల్లోనే ఉండు, కథ దొరుకుతుంది. ఆ, కొడితే చెప్పండి కన్నాయిరం, చూసుకుందాం. దే ఆర్ లైక్ పిల్ల కాకులు. యు గో. అదిరా, ఆఫీస్ మాత్రం క్లోజ్ చేయకు, క్లయింట్స్ వస్తారు. ఆ, ఓకే. హలో. హలో, డిటెక్టివ్ ఏజెంట్ కన్నాయిరం ఉన్నారా? ఉన్నారు. కన్నాయిరానే మాట్లాడుతున్నాను. చెప్పు సార్, చెప్పు. క్లయింట్ అయి ఉంటారేమో సార్. ప్లీజ్ సార్, ఇవ్వండి సార్. రైల్వే ట్రాక్ దగ్గర దొరికిన డెడ్ బాడీ గురించి మీతో మాట్లాడాలి. సార్, నా క్లయింట్ తో మీకు మాట్లాడండి సార్. పోలీసులకు ఏమీ తెలియదు. చెప్పుతో కొడతా. నేను ఇన్స్పెక్టర్ పలంజిని మాట్లాడుతున్నాను. మీ కన్నాయిరం సెల్లో ఊసలు లెక్క పెడుతున్నాడు. నువ్వు వచ్చి చూడు. సార్, నా క్లయింట్ తో మిస్బిహేవ్ చేయకండి సార్. నాకు అస్సలు నచ్చదు. ఏం మాట్లాడుతున్నారు ముందు మీరు? ఫోన్ పెట్టిపే. మీరు సరిగ్గా పనిచేయరు, నన్ను పనిచేయనివ్వట్లేదు. సార్, మిమ్మల్ని చెప్పండి. ఎలాంటి సమస్యనైనా ఊది పారేస్తాను. ఏంటి, బెయిల్ కావాలా? ఏడవకుండా చెప్పండి సార్. ఏంటి, దొంగతనమా? ఎవరు సార్ దివ్య? నా కూతురు. అసలు ఏం జరిగింది సార్? పేద పిల్లలకి చదువు నేర్పిస్తుంది, పుస్తకాలు ఇప్పిస్తుంది. తన వల్ల చేయగలిగిన సహాయం పిల్లలకి చేస్తుంది. ఈ రోడ్డుకి ఈ నెల 18వ తారీఖున ఒక పని మీద వెళ్ళింది. ఆ రోజు రాత్రి 10 గంటలకి నాకు ఫోన్ చేసింది. బాగా కంగారు పడుతుంది. ఏంటమ్మా కంగారు పడుతున్నావు? అసలు ఏం జరిగింది అని అడిగాను. ఎవడో నన్ను ఫాలో చేస్తున్నాడు, చాలా భయంగా ఉంది నాన్న అని చెప్పింది. ఎవరమ్మా వాడు, ఎందుకు నీ వెంట పడుతున్నాడు అని అడిగాను. నాన్న నాన్న అని ఏదో చెప్పబోతూ ఉంటే ఫోన్ కట్ అయింది. నేను మళ్ళీ ఫోన్ చేశాను. లైన్ కలవలేదు. ఏం చేయాలో తెలియలేదు. పిచ్చి పట్టినట్టు అనిపించింది. వెంటనే నా స్నేహితుడిని ఒకరిని తీసుకుపోయి ఈ రోడ్డు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గుర్తు తెలియని ఒక శవం ఉంది, తను మీ కూతురు అని అడిగారు.